కడుపులో ఉన్న శిశువు భూమి మీద రావడానికి ఒక్కరోజు ముందు శివుణ్ణి ఇలా అడిగాడంట. శివయ్య, నన్ను రేపు భూమి మీదకి పంపిస్తున్నావు. నేను చాలా చిన్నవాణ్ణి, నాకెవరూ తెలియదు, మరి అక్కడ నేను ఎలా బతకాలని అడిగితే దానికి శివుడు, నేను నీ కోసం ఆల్రెడీ ఒక దేవతను పంపాను, నిన్న ఆ దేవత అందరికంటే ఎక్కువగా ఇష్టంగా ప్రేమగా చూసుకుంటుందని చెప్తాడు. దానికి శిశువు, శివయ్య, మరి నాకు వాళ్ళ భాష తెలియదు, మరి వాళ్ళతో ఎలా మాట్లాడాలని అడుగుతాడు. దానికి శివుడు ఒక చిన్న నవ్వు నవ్వి, నీకోసం అక్కడ ఒక దేవత ఉంది, తను నీతో నువ్వు ఇంతవరకు విననటువంటి అందమైన మాటలు మాట్లాడుతుంది, అలాగే నీకు వాళ్ళ భాష నేర్పించి అందరితో ఎలా మాట్లాడాలనేది చెప్తుంది అని శివుడు చెప్తాడు. సో శిశువు, మరి నాకు ఆకలి వేస్తే ఎలా అని అడుగుతాడు. దానికి శివయ్య, నీకోసం అక్కడ ఒక దేవత ఉందని చెప్పాను కదా, తను తినకపోయినా నీకు తినిపిస్తుందని చెప్తాడు. దీంతో శిశువు, శివయ్య, ఇంతకు ఆ దేవత ఎవరు, ఆమె పేరేంటి అని అడుగుతాడు. దానికి శివుడు ఆ దేవత పేరు అమ్మ అని చెప్తాడు. కడుపులో ఉన్న శిశువు భూమి మీద రావడానికి ఒక్కరోజు ముందు శివుణ్ణి ఇలా అడిగాడంట. శివయ్య, నన్ను రేపు భూమి మీదకి పంపిస్తున్నావు. నేను చాలా చిన్నవాణ్ణి, నాకెవరూ తెలియదు, మరి అక్కడ నేను ఎలా బతకాలని అడిగితే దానికి శివుడు, నేను నీ కోసం ఆల్రెడీ ఒక దేవతను పంపాను, నిన్న ఆ దేవత అందరికంటే ఎక్కువగా ఇష్టంగా ప్రేమగా చూసుకుంటుందని చెప్తాడు. దానికి శిశువు, శివయ్య, మరి నాకు వాళ్ళ భాష తెలియదు, మరి వాళ్ళతో ఎలా మాట్లాడాలని అడుగుతాడు. దానికి శివుడు ఒక చిన్న నవ్వు నవ్వి, నీకోసం అక్కడ ఒక దేవత ఉంది, తను నీతో నువ్వు ఇంతవరకు విననటువంటి అందమైన మాటలు మాట్లాడుతుంది, అలాగే నీకు వాళ్ళ భాష నేర్పించి అందరితో ఎలా మాట్లాడాలనేది చెప్తుంది అని శివుడు చెప్తాడు. సో శిశువు, మరి నాకు ఆకలి వేస్తే ఎలా అని అడుగుతాడు. దానికి శివయ్య, నీకోసం అక్కడ ఒక దేవత ఉందని చెప్పాను కదా, తను తినకపోయినా నీకు తినిపిస్తుందని చెప్తాడు. దీంతో శిశువు, శివయ్య, ఇంతకు ఆ దేవత ఎవరు, ఆమె పేరేంటి అని అడుగుతాడు. దానికి శివుడు ఆ దేవత పేరు అమ్మ అని చెప్తాడు. కడుపులో